102.7 మెగాహెర్ట్జ్పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. నెల్లూరు జిల్లాలో సాహిత్యపరంగా చిరపరిచయస్తులు, పాత్రికేయులు, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు 43 ఏళ్లుగా పత్రికారంగంలో ఉంటూనే కవితలు, దీర్ఘ కవితలు, కథలు, స్థానిక చరిత్ర అంశాల మీద 18 పుస్తకాలను వెలువరించారు. వీరు రచించిన కాశీబుగ్గ కథకు సిపి బ్రౌన్ అకాడమీ కథా పురస్కారం, అలాగే వీరి మరో రచన మనిషి కథకు కొడవకంటి కుటుంబరావు కథా పురస్కారంను అందుకున్నారు. వీరు రచించిన పోడుగాలి కథల సంపుటి రాష్ట్రంలో 3 సంస్థల పురస్కారాన్ని అందుకుంది. చేలిన మనిషి, కాకిముద్ద కవితా సంపుటాలు డాక్టర్ రంగారావు, డాక్టర్ కొలకలూరి ఇనాక్ ఇలాంటి అవార్డులు అందుకోగా, నెల్లూరు జిల్లా నుంచి వీరి చేలిన మనిషికి అత్యంత ప్రధానమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని అందుకున్నారు. రంజనీ కుందుర్తి, ఎక్సరే, తెలుగు సమితి, ఆట, తానా అవార్డులతో పాటు ప్రభుత్వ పరంగా ఉగాది పురస్కారం, గురజాడ పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2025 ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ ఈతకోట సుబ్బారావు గారు మనకు అందించిన కవితాగానం పెన్నా నది. పెన్నా నది దీర్ఘ కవిత. పెన్నా నది ఒక దీర్ఘ కవిత కాదు, ఒక ప్రాంతపు ఆత్మగాథ. ఒక నదిని కేంద్రంగా చేసుకుని భూభాగ చరిత్రను, సంస్కృతిని, భక్తిని, సాహిత్య వారసత్వాన్ని, ప్రజల జీవన స్పందనను ఒకే ప్రవాహంలో ప్రవహించేదే పెన్నా నది. ఆ ప్రవాహాన్ని మేళవించిన కావ్య రూపమే పెన్నా నది. కాలం కిరణాల ఉలి చేతబట్టి ఎన్నెన్ని శిల్పాలు చెక్కిందో మా నరసింహ కొండమీద. పెన్నేటి ధారగా ప్రవహించిన పద్యం ఎన్ని యమాతారాజ బానసగలాన్ని అల్లిందో సింహపురి గడ్డమీద. కవుల కాణాచి నా నెల్లూరు నెరజాణ, కవి తిక్కన తాంబూలమిచ్చిన సాహితీ వీణ. వేదాల నుండి వాదాల వరకు కవుల్ని పండించిన మాగాణం, తెలుగు నుడికారానికి తెరచాపనెత్తిన విన్నాణం. 64 కళలను 6 గాలం పోషించిన రమణి, అక్షరాల మొలగొలుకుల్ని సాలంకారంగా పండించిన పెన్నానది మాతృక. స్వాతంత్ర సమరవీరులు గరిమెతారులుగా తలదాల్చిన నేల, దాతల తలకోతల తలచాటున పెరిగిన పైడి కొమ్మ. ఎందరెందరో మహానుభావుల తల సాలగా రాజిల్లిన రత్న సానువు. పుణ్యచరితుల పరిచయ భాగ్యమొసగి నన్ను కన్న నా తల్లి నా పెన్నమ్మ. భారత వేదాను నాద నాద ఇభావరి, సాహితీ సంస్కృతులు ఇప్పారిన దిపంచ మయూరి. పినాకిని చల చల జల అలల కలల లాహిరి, పెరుమాళకి సుప్రభాత శ్లోకార్చనా ఝరి. మమతా సమతా దాతృత్వాలు పరిడవిల్లిన నగరి, మహాత్ముని అడుగు జాడులు మోస్తున్న కాలరి. నేలపై నక్షత్రాలు పండించిన మొలగొలుకులు సిరి, అమరి జీవి లక్ష్యానికి ఉక్కు పునాదుల వైఖరి. వేదం వారి వైదుష్యానికి ఇద్వతులద్దిన అంత్యాక్షరి. వీధి వీధిన హృదయ లింగనాలు విస్తరిల్లిన రహదారి. కవి పండిత నటగాయక శ్రీముశీల మోసిన అంబారి. మునితాపన సురవర గణాలధిరోహించిన శిఖరి. మానవత పరిమళ సౌగంధ సుధాంబుధుల ప్రహరి. మణులు రమణులు వచో నెరజాణుల మాటల సామరి. పీడిత తాడిత జన సంక్షేమ కాంక్షిత సుఖవైరి. శ్రామిక ధార్మిక శ్వేత శ్రోతాస్వినుల స్వీకారి. శోక రోగ నివారక విషగ్వర వైతాళిక ధన్వంతరి. ఇది సింహపురి ద్రవిడ భాషా కుటుంబం. వసంతోత్సవాల సువర్ణగిరి నా పినాకిని నది.
ఉదయగిరి వీడి పెరుమాళ్ళు, పెన్నా తీరాన కొలువైన సింహపురి, హరి హరాద్వైత ఋషి తిక్కన యాజీ నమస్కరించిన సింహపురి, భాషాత్రయ గ్రంథాలయాలు, వర్ధమాన సమాజమైన సింహపురి, రాజుల నాటి కందకాలే పంట కాలువలై ప్రవహిస్తున్న సింహపురి, రాయల తెలుగు లెస్స తమ మాండలికంగా నిరూపించిన సింహపురి, 7.5 రూకలతో నెల భోజనం అందించిన సింహపురి, వేదం వారు దుర్బావారు పండించిన సాహిత్య మాగాణి సింహపురి, 7 కోనేరులు పాడి పంటల సెలయేరు స్వర్ణాల చెరువుగా ప్రవహించిన సింహపురి, ఖాజీ తోట ఏసీ నగర్గా, కనకపురం బృందావనంగా, అంగడివీధి పెద్ద బజారుగా మారిన సింహపురి, శంకర మఠానికి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి వేంచేసిన సింహపురి, పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు ఉత్సవాలు జరుపుకునే సింహపురి, యానాదులు ఎరుకుల సంక్షేమ యోధుడు వెన్నెలకంటి రాఘవయ్య వసించిన సింహపురి, స్వాతంత్ర వీరవనిత పొణకా కనకమ్మ విలసిల్లిన సింహపురి, వీధులు వాడల చారిత్రక నేపథ్యాన్ని నేటికి నిలబెట్టుకున్న సింహపురి, కవి పండిత హాలిక దాతృగణాలు సూర్యకిరణాలై వెలిగిన సింహపురి, తల కిరీటమైన పౌరాణిక సాంఘిక వైజ్ఞానిక చారిత్రక సంగతులకు నెలవైన పినాకిని నదీమాతకు అక్షర నమస్కృతి ఇది. నారసింహం శక్తికి సంగమం, యుక్తికి సంకేతం, కృతయుగంలో అవతారం, ఛత్రవటి నారసింహుడు, అనుగ్రహ ఉగ్ర నారసింహుడు, కో అంటే కో అంటూ పలుకు, అనంత కోటి రూపాల కరుణామయుడు, నివాసయోగ్య స్థానాలలో భోగమూర్తులు, అరణ్య ప్రాంతాలలో అభిచారమూర్తులు, సిద్ధక్షేత్రమే పెంచుల కోనగా ప్రసిద్ధి, ఆది శేషాద్రిపై నుండి ఖడ్మముఖి, అదే కండలేరు జలధార, పర్వత మస్తకం శేషగిరి, మధ్యమం గరుడగిరి, తిరుసింగవేల్ కుండ్రమనే అరవలు అదే పెంచుల కోనయని శేషాద్రి పుణ్యగ్రహణ శ్రీ వెంకటేశ్వరుడు, గరుడగిరి భాగంలో నృసింహుడు, శ్రీగిరి భాగంలో జ్యోతిర్లింగ రూపుడు మల్లికార్జునుడు, నల్లమల పర్వతాలకి నెల్లూరు నాభి, సృష్టి స్థితి లయాదులకి పర్వత పంక్తి ప్రతీకగా, ఉదయభానుని తొలి కిరణాలు తాకే గిరులు, ఉదయగిరి కొండ శిలల అంచులు స్పృశిస్తూ కలకల గలగల జలజల ప్రవహించే కొండ వాగులు వంకలు, శిరమెత్తి గగనాన్ని చూస్తున్న ఎత్తులో కొండ కొమ్ముపై రాజవాసాలు, రాజులు రాజాది రాజులు అధివసించిన చారిత్రక రుద్రాలు ఉదయగిరి దుర్గం, హిందూ ముస్లిం రాజులు నవాబుల సర్వమత సహనాభావం, మసీదులు దేవాలయాలు గ్రంథాలయంలా అందాలొలుగుతుంది. పల్లెకు సుప్రభాతం ఈ ఉదయగిరి పట్టణం, ఇటు చూస్తే అటు ఆనందం, చూపు చూపుకి ఆహ్లాదం, పచ్చ పచ్చని హరితారణ్యం, చల్ల చల్లని హిమ వాతావరణం, యాత్రికుల పాలిట ఆనంద నిలయం ఉదయగిరి ఉషోదయం. నల్లమల అడవి తల్లి ఒడిలో రంజిల్లే ముద్దు పాపాయిలా అలరారిస్తుంది పట్టణం, ఉద్గరికి అపూర్వ శోభ, అద్భుత శిల్ప సౌందర్యం, నిత్య పూజార్చనలు, ధూపదీప నైవేద్యాలు, వేద మంత్రోచ్చారణలు, కళకళలాడిన కొండ ప్రాంతాలు. అదే రంగనాయకుల స్వామి ఆలయం, నేడు కళాకాంతులు కోల్పోయిన శిల్పకళా చాతుర్యానికి ముఖద్వారం. నాట్యమాడే అప్సరసులు నాట్యసభ మండపాల్లోనూ పురధ్వనులలో రంజింపచేసే నాట్య శిఖామణులు, గాలి గోపురం పైని నగిషీలు, అలనాటి శిల్పకళా చాతుర్యం, సంప్రదాయ రీతులకు సజీవం, పర్యాటకుల హృదయాల్లో పరవశం. బోయ విహారం ఉదయగిరి 11-12 శతాబ్దాల నుంచి ఎలుగు చూసిన పాలన, పల్లవరాజు నందివర్మ అమ్మిరాజు, చోళ కాకతీయ విజయనగర గజపతి రాజులు నవాబులు మొదలు ఆంగ్లేయుల వరకు ఏలుబడి సాగిన దుర్గం, విజయనగర రాజ్యానికి సింహద్వారం, చరిత్రకు ముఖద్వారం, సౌదాలు ఖందకాలు భవనాలు ఇప్పటికీ దర్శన భాగ్యం ఉదయగిరి.
పెన్నా తీర పుణ్యధామం శ్రీ రంగనాథం, సింహపురి సిగలో మెరిసే పుణ్యశీతల చందనం, పెన్నా నది ఒడిలోన మురిసే మరో శ్రీరంగం రంగడి ఆలయం, పన్నగ సైనుని పావన సన్నిధి భక్తుల పాలిట కల్పవృక్షం ఈ దివ్యనామం. 12వ శతాబ్ది పాలక వైభవం, పల్లవ చోళుల శిల్ప కౌశలం, గాలిగోపురపు ఔన్నత్యం, ఎరగుడిపాటి అంకుటిత దీక్ష, గంధర్వలోకపు ప్రతిబింబం, అద్దాల మండపు కాంతులు ఈ ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలు. కళ్లను కట్టిపడేసే శిల్పకళా సంపద, భక్తి భావనలో ముంచే పరమానందం. స్వామి విశిష్టత తల్పగిరి క్షేత్రాన తపస్సు పండిన వేళ శేషతల్పము పైన పవళించిన రంగయ్య, శాంతిమూర్తివై అభయమిచ్చే జగన్నాథుడు. నీ పాద చెంత చేరిన వారికి లేదు ఏ తడవు ఏ భయము. కావేరీ తీరమే కానక్కర్లేదు, పెన్నా తీరాన వెలిసింది వైకుంఠం. కాశ్యపు ప్రజాపతి యాగఫలం ఈ రంగనాథుని అవతారం. అన్నమయ్య కీర్తనల పరవశం, తిక్కన కవిత హృదయ స్పందనం. యుగ యుగాల నీ చరిత్ర భక్త కోటి హృదయాల్లో అమరం. నెల్లూరు అంటేనే రంగనాథుడు, ఆ స్వామి కరుణే నిత్య ప్రాపకాలు. జై రంగనాథ శ్రీ రంగనాథ. సువర్ణ కాంతుల ధాన్యపు సిరి, తేనెలూరి తెలుగు మాధుర్యపు ఝురి, సత్కవీంద్రుల సాహితీ వనం, చోళ మహాసామ్రాజ్య ధన్యభూమి, మూలస్థానేశ్వర పుణ్యభూమి. ఈ పినాకిని తరంగాల విరిదండ, ఖడ్గ తిక్కన శౌర్యాన్ని చవిచూసిన గడ్డ. ఈరపత్ని చానమ్మ ధీరత్వానికి నిదర్శనం, హేమంతపు మంచు ఆలపించే తిరుప్పావై. తల్పగిరి శ్రీ రంగనాథుని ఆరమోడ్పు నయనాలు, సింహపురి నగరపు తొలి మేలుకొలుపు, తొలి నుడికారానికి ఇంపు సొంపులు. అలతి అలతి పదాలు తిక్కనాచార్యుడు, 15 పర్వాల పగడం, 14,792 పద్యాల సోయగం. అలరించిన సోమయాజి, గుడ్లూరు శంభుదాసుడైన ఎర్రన, సాహితీ సార్వభౌమ మహారాజు శ్రీనాథుడు. ముగ్ధ మనోహర రామకథ లిఖించిన మల్ల, జక్కన పిల్లల మర్రి వీరభద్రుడు మారన, ఎందరో సాహితీమూర్తులు, పెన్నా నది యశశ్చంద్రికలు. తొలి యక్షగాన కవి కొండూరు సీతారామ కవి, తొలి కథకులు తాతాచారి, ముద్రాణ రంగంలో వావిళ్లవారు, పెద్ద బాల శిక్ష సృష్టికర్త వజ్జల సీతారామ శాస్త్రి, అంతర్జాతీయ కళాకారుడు ఫన్ డాక్టర్, భాషా రాష్ట్రాల సృష్టికర్త పొట్టి శ్రీరాములు, సరస్వతి అలంకార ప్రాయులు దువ్వూరు రామిరెడ్డి, శేషేంద్ర పటాభిలు, వెండి తెర వెలుగులు ఎస్పి బాలు, వాణిశ్రీ రాజనాల, రమణారెడ్డి, నాగభూషణంలు, ఆత్రేయ, సంగీతం, కోదడ రామిరెడ్డిలు ఈ పెన్నా నది తరంగాలు. గాంధీ మెచ్చిన గోడపత్రిక, మరో సబర్మతి తీరంగా పినాకిని ఆశ్రమం, మహాత్ముని స్వహస్తాల ప్రారంభం, దక్షిణ భారతానికే స్వరాజ్య ఉద్యమం, పల్లెపాడు గాంధీ ఆశ్రమం,